అందరికీ నమస్కారం. బడిహేబ్స్ వెల్నెస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవడానికి వచ్చానండి. మన భారతీయ సాంప్రదాయాలు, మన వేదాలు, పురాణాలు, ఎన్నో మహనీయుల గాథలు, ఓకే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాల్సింది ఒక విషయం గురించి. ప్రజెంట్ డేస్లో వస్త్ర అలంకరణలండి. ఇప్పుడు మన మహాతల్లులు, మహిళలు, మహారాణులు ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నారు అంటే అంతకంతకి మించిపోతున్నాయి. ఎలాగంటే వాళ్ళు వస్త్రాలు అట్లా అనట్లేదు నేను, మన భారతీయ సంస్కృతిని సంస్కారహీనులుగా ఆ చీరల మీద ప్రదర్శిస్తున్నారండి. అది దేనికోసం చేస్తున్నారు? అసలు మనము రామాయణంలో రాముడు, తర్వాత ఇది మహాభారతంలోని స్టోరీస్, సో ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా జుగుప్సాకరంగా ఉందండి చెప్పాలి అంటే. చీరల మీద ప్రింట్ చేయిస్తున్నారండి. ఇది ఎక్కడి సాంప్రదాయం అండి? మనం చీరలు కట్టుకుంటాము, అది ఒంటి మీద ఎలాంటి పార్ట్స్కి తగులుతుంది, ఎలా ఉంటుంది? మనం కట్టుకునే చీరల మీద ఎందుకండి ఆ బొమ్మలు? అవన్నీ ఆభరణాలు వేశారు. ఆభరణాల్లో ఎలాగా లక్ష్మీదేవి ఉంటుంది, ఏందో మన వెంకటేశ్వర స్వామి అవి ఉంటాయి. ఆ తర్వాత బాబా నిజంగా అసలు బాధేస్తుందండి ఆలోచిస్తుంటే. ఏంటండి ఇది? ఇదే విధంగా ప్రచారం చేస్తున్నారా, లేకుంటే మీ భక్తి భావాన్ని అలాగ ఓపెన్ అప్ అవుతున్నారా? అర్థం కావట్లేదు. భక్తి ఉంటే ఇంట్లో మనస్ఫూర్తిగా చేసుకోండి, ధ్యానంలో ఉండండి, ఆ భక్తితోటి మీరు నలుగురికి దానం చేయాలని చూడండి, మన సంస్కృతిని కాపాడండి. కానీ ఒంటి మీద బట్టల మీద వేసుకుంటే ఎలా ఉందండి? ఇది మీకు న్యాయం కాదండి. నేను ఒప్పుకోవట్లేదు, నేనైతే ఒప్పుకోవట్లేదు. ఒక భారతీయ మహిళగా నేనైతే ఒప్పుకోవట్లేదు. నువ్వు ఒప్పుకునేది ఏంటి అంటారా? ఆ రోజు వస్తుంది చూడండి. ఆ ప్రింట్ చేసేవాళ్ళు అలాంటివి అన్నీ క్రియేట్ చేసి అమ్మే వాళ్ళ గురించి కూడా అవుతుంది ఏదో ఒక రోజు. మన చిరాఊరు లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా అవుతుంది. ప్లీజ్ దయచేసి ఎవరికి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం. మనం కట్టుకునే వస్త్రాల మీద అలాంటి బొమ్మల్ని ఎప్పుడూ ప్రదర్శించేటట్లుగా ఆలోచించకండి మీరు, ప్లీజ్. పక్షులు వేసుకోండి, జంతువులు వేసుకోండి, ఓకే, ఇంకేదైనా కార్టూన్ బొమ్మలు వేసుకోండి. కానీ దేవుడి బొమ్మలు వేసుకొని ఒంటికి అలాగ ధరిస్తూ ఉంటే బాగాలేదండి, బాగాలేదు. ఎందుకంటే మనం వేసుకునే వస్త్రాన్ని మనం చూడండి, దాంట్లో అలాగే కూర్చుంటాం, అలాగే పనులు చేస్తుంటాం, అలాగే చేతులు తుడుచుకుంటుంటాం, అలాగే మురికి బట్టలతో పాటు వాటిని మనం ఇడ్చాక అదే కదా, మురికి బట్టనే కదా, డస్ట్ తర్వాత ఉతకడానికి వేస్తుంటాం. ఏంటండి ఇవన్నీ? ఆ దేవుళ్ళని అంత హీనంగా మనం చూస్తున్నాం. ఇది ఎక్కడి గొడవ అండి? అర్థం కాదు. అమ్మ, మహాతల్లులు, మహర్షులు, గురువుగారులు, కొద్దిగా మీరైనా చెప్పండి, ఓకే? ఇది పద్ధతి కాదండి. మన సనాతన ధర్మం అంటున్నారు కదా, ఇలాంటివి కాపాడుకుందాం ముందు. ఇంకొక పెద్ద విషయం, గొప్ప విషయం, జుట్టు వదిలేసుకొని తిరుగుతున్నారు ఈ మధ్య చాలామంది అయిపోయారు. ఆ జుట్టు వదిలేసుకోవడం వల్ల రాక్షసులు, దయ్యాలు ఆవహిస్తాయంట, తెలుసా? అంటే ఏంటి? దయ్యం పట్టుద్దని అర్థం. అలాగెందుకండి ఎక్స్పోజింగ్? ఆ జుట్టు, మీ జుట్టు చూపిస్తున్నారా లేక దేనికి? అసలు అర్థం కావట్లేదు. అంత అవసరం లేదనుకుంటే కదా. చక్కగా కుదురుగా ముద్దుగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి ప్లీజ్. దయచేసి మహిళలందరికీ చెప్తున్నాను, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.